చింది. బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంత వ్యవధి పడుతుంది కదా. కనుక ప్రజల ఆకలి వెంటనే తీర్చాలి కాబట్టి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి రూపు దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా తరగని సంపదతో అమ్మవారు దర్శనమిచ్చింది. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి అవతారం. ఈ సమయంలో దుర్గముడనే రాక్షసుని సంహరించి జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకాంబరీదేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి. కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను అస్య శ్రీ శాకంభరీ కవచస్య స్కంద ఋషిః శాకంభరీ దేవతా అనుష్టుప్ ఛందః చతుర్విధ పురుషార్థ సిద్ధ్య యామాంగీ శరణాగతార్తి శమణి శక్రాదిభిః సంశితా శంకర్యష్టఫలప్రదా భగవతి శాకంభరీ పాతు మాం.